కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు నిర్వహించే ప్రమోషన్స్ హీరోయిన్స్ పై పర్సనల్ అటాక్స్ జరిగే కార్యక్రమాలుగా మారిపోతున్నాయి. మొన్న ప్రదీప్ రంగనాథన్, సిద్ధు జొన్నలగడ్డ మీడియా మీట్లో చేదు అనుభవాలను చవిచూస్తే తాజాగా బాలీవుడ్ కోలీవుడ్ నటి బాడీ షేమింగ్ కి గురైంది. ప్రెస్ మీట్లలో ఇలా మాట్లాడటం స్ట్రాటజీనా, నోటి దూలనా? ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడుతూ ఉంటాయి. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ప్రతి బొమ్మ కోరుకుంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లను నిర్వహిస్తూ ఉంటారు మేకర్స్. కానీ ఈ ప్రమోషన్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కేంద్రాలుగా మారాయి. సినిమా కన్నా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు రిపోర్టర్స్. రీసెంట్లీ డ్యూడ్ ప్రమోషన్లో భాగంగా ప్రదీప్ రంగనాథన్ను ఓ లేడీ రిపోర్టర్ మీరు హీరో మెటీరియల్ కాదంటూ ప్రశ్నించడం పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. తాను కాదు తన సినిమా సమాధానం చెబుతుందనుకున్న హీరోకు టాలీవుడ్ ప్రేక్షకులు అండగా నిలిచి అతడు హీరో మెటీరియల్ అని ప్రూవ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ప్రమోషన్లలో భాగంగా ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మీరు రియల్ లైఫ్లో ఉమెనైజరా అంటూ లేడీ రిపోర్టరే క్వశ్చన్ చేయగా ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూనా లేక పర్సనల్ ఇంటర్వ్యూనా అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు టిల్లు. 96లో చిన్ననాటి త్రిష క్యారెక్టర్ చేసి పాపులర్ అయిన హీరోయిన్ గౌరీ కిషన్ కు రీసెంట్ ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఆమె నటిస్తున్న అదర్స్ ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఓ రిపోర్టర్ మీ వెయిట్ ఎంత అని అడగడంతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తన బరువు గురించి కాదు ప్రతిభ గురించి మాట్లాడండి అంటూ సమాధానమిచ్చింది. గౌరీ కిషన్పై రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలపై తమిళ మలయాళ సినీ సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మైకుంటే నోటికి ఏదొస్తే ఆ ప్రశ్న అడగడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు మరికొందరు.